అపర ఏకాదశి. సహజంగానే ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజుల్లో మనము ధాన్యాలు తీసుకోకూడదు, ఉపవాసం ఉండాలి, రోజులో ఎక్కువ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ ఏకాదశిలో ప్రతి 15 రోజులకు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 24 వస్తాయి. పురుషోత్తమ మాసంగానే వచ్చేటట్లయితే ఆ సంవత్సరంలో ఇంక 2 ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఆ సంవత్సరంలో 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశుల యొక్క పేర్లు ఇలా ఉన్నాయి. ఇవి మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ఇక ఈరోజు మనము అపర ఏకాదశి గురించి తెలుసుకున్నాం. వైశాఖ మాసం కృష్ణపక్షంలో ఈ అపర ఏకాదశి అనేది వస్తుంది. దీని యొక్క వృత్తాంతము కృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడి ఉంది. ధర్మరాజు కృష్ణ భగవానుని ప్రశ్నిస్తాడు, ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ, వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహిమ నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆ ఏకాదశి పాటించే విధానాన్ని, పరమ మంగళకరమైనటువంటి ఆ ఏకాదశి గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు బదులిస్తూ, ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ఈ ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభాన్ని కలిగిస్తుంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను అనేసి చెప్తారు దాని వృత్తాంతాన్ని. ఈ అపర ఏకాదశి యొక్క మహత్యం అనేది సుమితరాజు యొక్క కథను ఉదాహరణగా తీసుకుని చెప్పబడింది. అది ఇప్పుడు తెలుసుకున్నాం. పూర్వము మహిష్మతి నగరం అనే ఒక గొప్ప నగరం ఉండేది. ఆ నగరాన్ని సుమిత అనేటువంటి పేరు గల ధర్మాత్ముడైనటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. ఈ సుమిత మహారాజు ప్రజలను కన్నబిడ్డల వల్లే చూసుకునేవాడు. అతని పరిపాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచేది. అంత బాగా పరిపాలించేవాడు అనమాట ప్రజలందరినీ. రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తొలదూగుతూ ఉండేవాళ్ళు. అంత బాగా ఉండేవాళ్ళు. రాజు మంచి నీతిమంతుడు, దైవభక్తి కలిగిన వాడు. అతని రాజ్యంలో ఎటువంటి కష్టాలు కానీ అన్యాయాలు కూడా జరిగేటివి కాదు. అయితే ఎవరికైనా సరే ఎప్పుడు ఏ కర్మఫలం అప్లై అవుతుందో తెలియదు కదా, వీధి విచిత్రమైంది కదా. ఒకరోజు ఆ సుమిత్ మహారాజుపై అన్యాయంగా ఒక గొప్ప అపరాధం అనేది మోపబడుతుంది. రాజు ఎంత నిస్వార్థపరుడైనప్పటికీ కూడా, ఎంత ధర్మాత్ముడైనప్పటికీ కూడా అతని కర్మఫలం అనుభవింపక తప్పదన్నమాట. ఎవరైనా సరే వారి యొక్క కర్మఫలాలు అనేది అనుభవించక తప్పదు. కాబట్టి ఇక్కడ ఈ అపనింద కారణంగా అతని యొక్క రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలా అన్నీ అతను కోల్పోయి అరణ్యానికి వెళ్తాడు. అడవిలో ఏకాకిగా తిరుగుతూ సుమిత మహారాజు మనసు తీవ్రమైన దుఃఖంతో నిండిపోతుంది అనమాట. అరే, తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను ఏ పాపం చేశానో, ఎందువల్ల ఇలా నాకు అయింది అనేసి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ దిగులు చెందుతూ అడవిలోనే కాలం గడుపుతూ ఉన్న సమయంలో ఒకరోజు ఒక మహర్షి ఆయనకు తారసపడతాడనమాట. గొప్ప మహర్షి. ఆ మహర్షి చాలా మంచి తపస్సు కలిగిన వాడు, మంచి జ్ఞాని. ఈ సుమిత మహారాజు యొక్క అధ్యయన స్థితిని అతను తెలుసుకుంటాడనమాట. ఆయన దివ్య దృష్టితో ఈయన యొక్క ఆ రాజు యొక్క కష్టాలకు గల కారణాలన్నీ దివ్య దృష్టితో తెలుసుకుంటారు. అప్పుడు ఆ రాజుకు గొప్ప ధైర్యం చెప్పేసి, దీనికి అంతా కారణము నీవు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని పాపాలే అని చెప్పేసి చెప్తూ, దానికి పరిష్కారంగా, రాజా నీవు బాధపడకు, నీవు ధర్మాత్ముడివి, నీవు చేసిన పాపాలు చిన్నవే అయినప్పటికీ వాటి ఫలితాలు నీవు ఇప్పుడు అనుభవిస్తున్నావు. అయితే దీనికి ఒక మంచి మార్గం ఉంది వీటిలోంచి బయటపడడానికి. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశికి అపరిమితమైనటువంటి శక్తి ఉంది. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించడం వల్ల ఎటువంటి పాపాలైనా సరే నశించిపోతాయి. నీవు ఆ అపర ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే నీ పాపాలన్నీ తొలగిపోయి నీవు మళ్ళీ పూర్వవైభవాన్ని పొందుతావు, చివరకు మోక్షాన్ని కూడా పొందుతావు అని మహర్షి ఆ రాజుకు ఎంతో దయతో బోధిస్తారు. ఆ మహర్షి యొక్క మాటలు విని సుమిత మహారాజుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత అతను ఆ మహర్షి యొక్క పాదాలకు నమస్కరించి అపర ఏకాదశి వ్రత విధానాన్ని తెలుసుకుంటాడు, ఎలా పాటించాలని. తర్వాత ఆ మహర్షి ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఆ సుమిత మహారాజు అపర ఏకాదశిని పాటిస్తాడు. అదే రోజున సంపూర్ణంగా ఉపవాసం ఉంటాడు. మనస్ఫూర్తిగా విష్ణు భగవానుని ప్రార్థిస్తాడు. పగలు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ రాత్రి జాగరణ చేసి భగవంతుని నామస్మరణతో గడుపుతాడనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు. అపర ఏకాదశి వ్రత ప్రభావం వల్ల సుమితరాజు
చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అతని మనసు నిర్మలంగాను ప్రశాంతంగా మారుతుంది. అతనిపై మోపబడినటువంటి అపనిందలన్నీ తొలగిపోతాయి. అంటే అక్కడ ఇతని మీద ఆరోపణలన్నీ అబద్ధం అనేసి ప్రజలకు తెలిసిపోతుంది. అతని యొక్క నిజం అనేది బయటకు వస్తుంది అనమాట. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటకు వస్తుంది అంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ నిజం బయటపడుతుందో ప్రజలందరూ మళ్ళీ ఆ సుమిత మహారాజును తమ పాలకుడిగా ఎన్నుకుంటారు. అతను తిరిగి రాజ్యాన్ని పొంది పూర్వం కంటే గొప్పగా ప్రజలను పాలిస్తాడు. తాను చేసినటువంటి పుణ్యకార్యాలు, ధర్మ పరిపాలన ఫలితంగా తన శరీర త్యాగం తర్వాత దేవలోకంలో జన్మిస్తాడు అతను. తర్వాత ఇంద్రలోకంలో గొప్ప స్థానాన్ని కూడా పొందుతాడని పురాణాలు చెప్తున్నాయట. ఈ కథ అపర ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని, అది పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి శక్తి కలిగి ఉండదని తెలియజేస్తుంది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు సకల శుభాలు పొంది విష్ణులోకాన్ని కూడా చేరుకుంటారు అని నమ్ముతారు. మనము ఈ ఏకాదశిలు కూడా ప్రతి ఒక్క ఏకాదశి ఎంతో గొప్పవి. అందులో ఈ ఏకాదశికి మాత్రం చాలా ఎక్కువ ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఉన్నాయి కూడా మళ్ళీ చూద్దాం మనం ఒకసారి. ఈ అపర ఏకాదశి పాటించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుందట ఈ ఏకాదశి పాటిస్తే. అదేవిధంగా పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంటే నష్టములో నుంచి బయటపడడమే కాదు, లాభాలు కూడా వస్తాయి అని చెప్పడం అనమాట. ఇక్కడ పాపాలు పోతాయంటే నష్టాలు పోయినట్టు, పుణ్యాలు వస్తాయంటే లాభం వచ్చినట్టు. ఇక్కడ సహజంగా అన్నింటిలో పాపాలు పోతాయి అంటారు కదా. ఇందులో పాపాలు పోవడమే కాదు, పుణ్యం కూడా వస్తుందట. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. డంబము చెప్పుకోవడం, ఇది చాలా నీచమైన పని అట. అంటే లేనిది ఉన్నట్లుగా చెప్పుకోవడం, తన దగ్గర లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం అన్నమాట. ఇది డంబం. అది ఒక రకమైనటువంటి పాపం అన్నమాట. ఇది అలా చెప్పుకోకూడదు. నెక్స్ట్ రెండోది వచ్చి డబ్బు కొరకు ఏ శాస్త్రాలు కూడా బోధించకూడదు. అంటే శాస్త్రాలు బోధిస్తూ దాన్ని ఆధారం చేసుకొని బతకూడదు. శాస్త్రం అనేది అంత గొప్పదనమాట. అది మన బతుకు తెరువు కోసం ఉపయోగించకూడదు. దాన్ని అలా ఉపయోగించడం వల్ల అది పాపం అవుతుంది అనమాట. వేదాలు కానీ భగవంతుడి గురించి చెప్పుకోవడం కానీ ఇవన్నీ డబ్బు కోసం చేయకూడదు. తర్వాత సొంత శాస్త్ర కల్పన, అంటే భగవంతుడు ఏమి చెప్పాడో భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ శాస్త్రాల్లో కానీ ఏం చెప్పారో యథార్థంగా శ్లోకంతో సహా చెప్పి ఇలా ఈ విషయాలు చెప్పారు అని మనం డీటెయిల్గా చెప్పాలి అనమాట. చెప్పేవాళ్ళు ఎవరైనా తన సొంత విషయాలన్నీ చెప్పుకోకూడదు. దాంట్లో సొంత కల్పనలన్నీ దాంట్లో దూర్చకూడదు. అర్థం కావడానికి ఉదాహరణలు కొన్ని భౌతికమైనటువంటి ఉదాహరణలు ఇవ్వచ్చేమో కానీ దాంట్లో ఉండే ఎసెన్స్ అనేది చెప్పినప్పుడు కరెక్ట్గా శ్లోకంలో ఏముండదో అదే మనము చెప్పాలన్నమాట. అలా చెప్పకుండా ఉంటే అది కూడా ఒక రకమైనటువంటి పాపం, ఘోరమైన పాపం అన్నమాట. అది అలా చేయకూడదు. ఎవరైతే ఈ ఏకాదశి పాటిస్తారో అప్పుడు వాళ్ళలో ఉండి ఆ చెడు ప్రవర్తన పోయి సత్ప్రవర్తన వచ్చి వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా తయారవుతారు అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. తర్వాత ఇతరులు మోసం చేయకూడదు, అది చాలా ఘోరమైనటువంటి పాపం. మోసం చేయకూడదు. మిథ్యా జ్యోతిష్కుడు, అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా కరెక్ట్గా ఉంది, కానీ దాన్ని యథార్థంగా ప్రాపర్గా అర్థం చేసుకున్నవాడు దాన్ని కరెక్ట్గా చెప్పాలి. కానీ తన సొంత లాభం కోసం కొందరు లేనిపోయిందంతా చెప్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు. మిథ్యా జ్యోతిష్కుడు అంటే ప్రాపర్గా శాస్త్రాల పఠనం తెలియని వాడు అనమాట. అలా వాడు చెప్పకూడదు యాక్చువల్గా. అలా చెప్పడం అనేది పాపం. తర్వాత దొంగ వైద్యుడు, సహజంగా వైద్యునికి సంబంధించినటువంటి డిగ్రీ ప్రాపర్గా చేసి అందులో ట్రైనింగ్ పొంది అప్పుడు మాత్రమే అతను డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి. కానీ అవన్నీ లేకుండానే తను డాక్టర్ అని చెప్పుకొని చేయడం అనేది కూడా పెద్ద పాపం అన్నమాట. అది ఇలా చేయడము, ఇటువంటి పాపాలన్నీ కూడా ఈ వ్రతపాలన ద్వారా వాళ్ళలో పరివర్తన వచ్చి ఆ పాపభూయిష్టమైనటువంటి పనుల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి వాళ్ళకి ఏదైతే తక్కువ ఉండదో దాన్ని ఇతర దగ్గరికి వెళ్ళి నేర్చుకొని సర్టిఫికేట్ పొంది మళ్ళీ తర్వాత వస్తారు. వాళ్ళలో పరివర్తన వస్తుంది మనసులో కానీ ఆచరణలో కానీ అనేసి చెప్తారన్నమాట. అంత గొప్పది ఏకాదశి. తర్వాత తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకలోకాల్లో పడతాడు. అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గానికి చేరుకుంటాడు. సహజంగా యుద్ధంలో ఎప్పుడు కూడా వీపు మళ్ళించి పరిగెకూడదు, అది ఒక చాలా చెడ్డ పని అన్నమాట. కానీ అలాంటి వాడు కూడా ఈ ఏకాదశి పాటిస్తే అతనిలో పరివర్తన వచ్చి ధైర్యంగా పోరాడి గెలిస్తే రాజ్యం, లేకపోతే స్వర్గం అలా అవుతుంది అని చెప్తారనమాట. తర్వాత రాజా గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురు దూషణ చేసేటువంటి శిష్యుడు నిక్కముగా పాపాలు మూట కట్టుకుంటాడు. ఎప్పుడైనా సరే ఒక గురువు దగ్గర మనము ఏదైనా శాస్త్రాలు కానీ భగవంతుని గురించి కానీ తెలుసుకున్నప్పుడు ఆ గురువుని ఎటువంటి పరిస్థితిలో మాట వరుస కూడా మనం ఎప్పుడు విమర్శించకూడదు.
ఆయన్ను తోలనాడకూడదు అనమాట. అది చాలా పాపంతో సమానం అనమాట. అలాంటి పాపాలు చేసేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు పరివర్తన వచ్చి గురువుకు శరణాగతి పొంది గురువు యొక్క కృపకు పాత్రలు అవుతారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం, అంటే కార్తీక మాసాల్లో మనం పుష్కరాలు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటి 3 సార్లు స్నానం చేసి ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితం వస్తుందట ఈ ఏకాదశి పాటిస్తే. తర్వాత పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం. ప్రయాగలో స్నానం అనేది చాలా మంచిది. అలాంటిది మరి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఇంకా గొప్పదనమాట ఆ ఫలితం. అలాంటి ఫలితాన్ని ఇస్తుందట. కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించే ఫలితము, గయాలో విష్ణు పాదాల చెంత పిండ ప్రదానం చేసేటువంటి ఫలితము, గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదిలో స్నానమాడినటువంటి ఫలితము, ఇలాంటి గొప్ప ఫలితాలన్నీ కూడా వాటిలాంటి సమానమైనటువంటి ఫలితాలు వస్తాయంట. అంటే చూడు ఎంత గొప్పదో ఈ ఏకాదశి. తర్వాత కుంభమేళ సమయంలో కేదార్నాథ క్షేత్ర దర్శన ఫలము, బద్రీనాథ క్షేత్ర దర్శన ఫలితం కూడా ఇక్కడ వస్తుందట. కాబట్టి మనం ఇంత గొప్పదైనటువంటి ఈ ఏకాదశిని మనము ఎంతో నిష్ఠగా పాటించడం చాలా మంచిది. ఇంకా చెప్తున్నారు, చాలా ఉన్నాయి ఇందులో. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానమాడిన ఫలితము, ఏనుగులు, గుర్రాలు, గోవులు, సువర్ణము, భూమి మున్నగు వాటిని దానం ఇచ్చిన ఫలితము కూడా అపర ఏకాదశి వ్రత పాటించడం వల్ల సులభంగా లభిస్తుందట. మనము ఊహించినటువంటి ఫలితాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి చాలా గొప్పది ఈ ఏకాదశి, మనం పాటించాలి. పాపాలే ప్రతి ఒక్క విషయానికి మనకు అడ్డపడుతూ ఉంటాయి. మన పురోగతికి అంతా అడ్డపడేదన్నీ పాపాలే. ఏదో ఒక విధంగా మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉండేటన్నీ కూడా పాపాలే. ఆ పాపాలు పోవడానికి ఈ ఏకాదశి చాలా పవర్ఫుల్ అట. అది ఎంత గొప్పగా చెప్పారంటే, ఆ పాపం అనే వృక్షాన్ని నరికి వేసే పదునైన గొడ్డలు లాంటిదని, పాపం అనే అరణ్యాన్ని దహించే దావాగ్ని లాంటిదని, అదేవిధంగా ఆ పాపంలోంచి పుట్టిన చీకటిని పటాపంచలు చేసేటువంటి సూర్యుడు లాంటిదని, పాపాలని ఒక జింకతో పోలిస్తే ఈ ఏకాదశి ఒక సింహం లాంటిదని చాలా గొప్పగా చెప్పారు. మొత్తానికి ఈ ఏకాదశి వల్ల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా, విష్ణు భగవానుని ఆరాధించడం ద్వారా, అంటే విష్ణు తత్వాలు ఏవైనా, విష్ణు భగవంతుడు కానీ, కృష్ణ భగవాన్ కానీ, నరసింహ భగవాన్ కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణు తత్వాలు అయినా సరే విష్ణు యొక్క ఆరాధన ద్వారా మనిషి సర్వమంగళమైనటువంటి విష్ణు పదాన్ని పొందుతారు. ఎంతో మంగళకరమైనది. ఎల్లరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టు ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వ పాపాల నుండి ముక్తి పొందుతాడు అనేసి ఇక్కడ మనకు భగవంతుడు తెలియజేశాడు. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ ఏకాదశిని మనం తప్పకుండా పాటిద్దాం. మనం పాటిద్దాం, చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా పాటించేటట్టు చేద్దాం. మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. అలా శుద్ధంగా పాటించేటువంటి ఆ భాగ్యాన్ని, ఏకాదశి వ్రతాన్ని ప్రాపర్గా పాటించేటువంటి అవకాశాన్ని కలిగించమని గురుదేవుల యొక్క పాదాలని, అదేవిధంగా కృష్ణ భగవాన్ యొక్క పాదాలని పట్టుకొని మనం వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. అపర